హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయను. ఈరోజు నా ఫేవరెట్ రేగోడియాలు మేము ఇంట్లో ఎలా చేసుకున్నామో నేను మీకు చెప్తున్నాను. పర్టికులర్ మెజర్మెంట్ అంటూ ఏం లేదు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేగోడియాలు మొత్తం పురుగులు లేకుండా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. 1.5 కిలో పచ్చిమిరపకాయలైనా యూజ్ చేయొచ్చు, ఎండుమిరపకాయలైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి రెడ్ కలర్లో చిల్లీస్ దొరుకుతాయి కదా, ఇప్పుడు ఈ సీజన్లో నేనైతే ప్రిఫర్ చేసాను. ఎందుకంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఆ మిరపకాయల్లో మనం ఉప్పు జీలకర్ర వేసేసి ఫస్ట్ మిక్సీ చేసేసుకున్నాము. ఆ పేస్ట్ని మన రేగువడియాలకి తగ్గట్టు, అంటే నేను 1.5 కేజీ తీసుకున్నాను. ఆ 1.5 కేజీకి 1/2 కిలో వరకు రెడ్ మిరపకాయలు వేసాను అనమాట. దాంట్లో కొంచెం ఇవి ఎక్కువ స్పైస్ ఉంటాయి కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేసామన్నమాట, ఒక 200 గ్రామ్స్. నాకు స్పైస్ ఇష్టం కాబట్టి నేను బెల్లం ఎక్కువ వేసుకోలేదు. కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ యువర్ టేస్ట్ అన్నమాట. ఫస్ట్ నార్మల్గా ట్రై చేసాం, కాకపోతే ఎక్కువ ఉండడం వల్ల కుదరలేదు. ఇంక సర్లేని వెట్ గ్రైండర్లో వేసి ఇట్లా పేస్ట్లో అయితే చేసేసాం. టెక్స్చర్ చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా వస్తే రేగోడియం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. వీటిని మనకి కావాల్సిన సైజెస్లో ఎప్పుడు పెట్టుకునేలా చిన్న చిన్న వడియాల్లో పెట్టుకొని ఒక 2 or 3 డేస్ ఎండబెట్టుకోవచ్చు. ఇది వింటర్ సీజన్ కాబట్టి 3 డేస్ పట్టింది. సమ్మర్లో అయితే మోస్ట్లీ 1 డే సరిపోతుంది. మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్లో చీరలు వేసి వడియాలు పెట్టుకునే అంత స్పేస్ ఉండదు. మన దగ్గర ఉన్న చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టుకొని ఎండబెట్టినమాట. ఇగో డే 1కి ఇట్లా అయినాయి, డే 2, డే 3. సో టేస్ట్ అయితే చాలా బాగుంది.